మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు యందలి విశ్వాసము ద్వారా మనలను నీతిమంతులుగా చేయు దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నీ మీదికి ఎవడునూ రాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మృతులను సజీవులుగాను, లేని వాటిని ఉన్నట్టుగాను చేయు దేవుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక సార్లు మనము ఒంటరిగా ఏకాకులమైపోయినప్పుడు, మన చుట్టూ దుర్మార్గులు ఉన్నప్పుడు, మనలను హింసించేవారు మనలను కమ్మివేసినప్పుడు ఎవడునూ మన మీదికి రాకుండా యుద్ధశూరుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు కాపాడుతానని అభయమిస్తున్నారు. మనము ఆయన యందు, యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారమైతే ఏ హాని మన దరి చేరదు, ఏ శత్రువు మన మీదికి రాడు, మన పాదములకు రాయి తగులదు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను బట్టి ఇశ్రాయేలీలను దేవుడు తన స్వకీయ జన్మగా ఏర్పాటు చేసుకుని ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనము ప్రకారం వారికి ఏ హాని కలుగకుండా, వారి మీదికి ఎవడునూ రాకుండా ఫరో చేతి నుండి విడిపించారు యేసుక్రీస్తు ప్రభువు. కానీ వారు లోబడనొల్లని వారై దేవునికి కోపము పుట్టించి దేవుని ఆశీర్వాదము పొందుకొనుటలో విఫలులైపోయారు. దేవుడు వారిని శిక్షించి సరిచేసి తిరిగి ఆయన చెంతకు రప్పించుకున్నారు. కానీ శత్రువుల చేతికి తన ప్రజలను హాని చేయటానికి అప్పగించకుండా కాపాడారు ప్రేమ కలిగిన దేవుడు. మన పిల్లలు తప్పు చేస్తే మనము దండించుకోవటానికి, శిక్షించుకోవటానికి ఇష్టపడతాం. కానీ వేరే ఎవరైనా హాని చేయదలిస్తే మనము సహించం. అలాగే దేవుడు తన ప్రజలను శిక్షించిన మరలా వారికి తోడైయుండి, వారికి ఎవరి వలన ఎటువంటి హాని కలుగకుండా వారి చుట్టూ కంచెను వేసి, వేరే ఎవరు వారి మీద యుద్ధమునకు రాకుండా తన కౌగిలిలో వారిని భద్రపరిచి, శత్రువులపై, పాపముపై, మరణముపై అధికారమును, జయించే బలమును అనుగ్రహిస్తారు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆదికాండము 30వ అధ్యాయము 18వ వచనము ప్రకారం మన అలవాట్ల వలన, దుర్నీతి వలన ఇతరులను మోసం చేసిన, ఇతరుల వలన మోసపోయినా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమైన ఎడల, యేసయ్య యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల మనకు హాని చేసేవారు గాని, మన మీదకు యుద్ధమునకు వచ్చేవారు గాని ఎవరు ఉండరు. విశేషముగా దేవుని మీద తిరుగుబాటు చేసి, పాపము చేసి, యేసయ్య గాయములను రేపుతున్న మనం యేసయ్య వైపు తిరిగినచో, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము ప్రకారం పక్షి ఎగురుచు తన పిల్లలను అపాయము నుండి, శత్రువు వలన కలుగు హాని నుండి కాపాడునట్లు, శత్రువుల చేతి నుండి దేవుడు మనలను, మన మీదికి వచ్చే శత్రువుల నుండి కాపాడుతారు. నా సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధి వచ్చి లేక ఏ శత్రువు మన మీదికి రాకుండా యేసయ్య మనలను కాపాడి ఆయన ప్రాణాన్నే మన కొరకు దారపోశారు. యేసుక్రీస్తు ప్రభువు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు కావలసిన సమస్తమును ఆయన అనుగ్రహించి, శత్రువుల చేతి నుండి, శత్రువుల బారి నుండి మనలను కాపాడి, మన పక్షమున ఉండి, మన కొరకు యుద్ధము చేసే యుద్ధశూరుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. యేసయ్యనే మన శిక్షను భరించి, మన శిక్షను తొలగించి, మన పక్షమున విజ్ఞాపన ప్రార్థన చేస్తూ పోరాడువాడు ఆయనే. కావున మనలను ప్రేమించిన క్రీస్తు ద్వారా ప్రతి విధమైన హాని నుండి తప్పించబడి, అత్యధిక విజయము పొందిన వారమై, దీవించబడిన వారమై, అనేకులకు ఆశీర్వాదకరముగా, దేవుని మహిమకరముగా జీవిద్దాం. మన మీదికి యుద్ధము చేయటానికి
ఏ ఒక్కడు మన సరిహద్దులలోనికి ప్రవేశించలేడు. దేవుడు ఈ వాగ్దానమును మనందరి జీవితములో నెరవేర్చునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.